ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం టికెట్పై ఉత్కంఠ నెలకొంది. తొలి జాబితాలో ఈ నియోజకవర్గాన్ని పెండింగ్లో పెట్టింది అధిష్టానం. మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ను మారుస్తారనే ప్రచారం జరుగుతుంది. 2 రోజుల క్రితం చంద్రబాబు పేరుతో ఐవీఆర్ కాల్స్ సర్వే చేపట్టారు. దెందులూరు ఎమ్మెల్యే అభ్యర్థిపై అభిప్రాయం తెలపాలంటూ కాల్స్ వెళ్లాయి. చింతమనేని రెండో కూతురు నవ్యశ్రీ పోటీ చేస్తే ఎలా ఉంటుందన్న దానిపై అభిప్రాయాలు సేకరించారు. అయితే కొద్ది కాలంగా ప్రభాకర్ కు సీటు ఇవ్వొద్దంటూ నియోజకవర్గంలో పలువురు నేతల సమావేశాలు నిర్వహించారు. తొలి జాబితాలో ఆయన పేరు లేకపోవడంతో అనుచరులు కన్ఫ్యూజ్ అవుతున్నారు. దీంతో దెందులూరులో ఎవరిని బరిలోకి దింపుతారన్నది ఉత్కంఠగా మారింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ ఏలూరు నుంచి లైవ్ లో అందిస్తారు. మల్లికార్జుని, ఫస్ట్ జాబితాలో దెందులూరు నియోజకవర్గాన్ని పెండింగ్ లో పెట్టడానికి కారణం ఏంటి? ఇప్పుడు టీడీపీ ఎవరికి టికెట్ కేటాయించబోతుంది? శ్రావణి, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రకటించినటువంటి 94 సీట్లలో దెందులూరు నియోజకవర్గం రాజకీయంగా కూడా చాలా ఆసక్తిని రేపుతూ ఉంటుంది. 2009లో 2014లో 2 సార్లు వరుసగా చింతమనేని ప్రభాకర్ దెందులూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా ఆయన పేరే ఉంటుందని ఆయన అనుచరులతో పాటు దెందులూరు టీడీపీ కేడర్ అంతా కూడా భావిస్తుంది. కానీ నిన్న ప్రకటించినటువంటి తొలి జాబితాలో ఆయన పేరు లేకపోవడంతో కొంత గందరగోళం అనేది ఇక్కడ కేడర్లో కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా 2 రోజుల క్రితం చింతమనేని రెండవ కూతురు పేరు పైన చంద్రబాబు పేరుతోటి అక్కడ ఐవీఆర్ కాల్ సర్వే జరిగింది. చింతమనేని నవ్యశ్రీ అయితే మీ అభిప్రాయం తెలపండి అంటూ ఒక కాల్స్ రావడం, ఆ తర్వాత మళ్ళీ చింతమనేని ప్రభాకర్ పేరు పైన కూడా ఐవీఆర్ కాల్స్ రావడంతో కేడర్లో కొంత అయోమయం అనేది కొనసాగుతోంది. ఆ పార్టీలో తో పాటు దెందులూరు నియోజకవర్గంలో చాలా బలమైన నేతగా ప్రభాకర్ ఉన్నారు. కానీ ఆయనకి సీటు తొలి జాబితాలోనే వస్తుందనేటటువంటి భావించినటువంటి వారందరికీ కూడా నిరాశ ఎదురైంది. కానీ ఇప్పుడు ఆయనకే ఐవీఆర్ కాల్స్ వస్తున్నటువంటి ఐవీఆర్ కాల్స్ ద్వారా ప్రభాకర్కే సీటు కేటాయిస్తారా లేక ఆయన కుటుంబంలో ఎవరికైనా సీటు కేటాయిస్తారా అనే చర్చ అయితే నడుస్తూ ఉంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పేరున్నటువంటి చింతమనేని ప్రభాకర్ పేరు తొలి జాబితాలో లేకపోవడం ప్రధానమైనటువంటి కారణాలు ఏంటి అనేటటువంటి ఆరా తీసేటటువంటి పనులలో కూడా కేడర్ కనిపిస్తోంది. తెలుగుదేశం హయాంలోనూ ఆయన పైన కేసులు నమోదయ్యాయి. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఆయన పైన కేసులు నమోదయ్యాయి. అయితే త్వరలోనే రెండో జాబితాలో ప్రభాకర్ పేరు ఉంటుంది అనేటటువంటి భరోసాని పార్టీ పెద్దలు ఇస్తున్నట్టుగా ఆయన అనుచరుల వర్గం అయితే చెబుతోంది. ఈ నెల 28న తాడేపల్లిగూడెంలో జరిగేటటువంటి సభలో కూడా కొన్ని పేర్లు ప్రకటించేటటువంటి అవకాశం ఉంది అనేటటువంటి వాదన అయితే ఇప్పటికీ వినిపిస్తుంది. శ్రావణి. రైట్ మల్లికార్జున్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.